దొండకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దొండకాయ పీసెస్ చేసుకొని అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కొన్ని పీసెస్ చేసుకోవాలి. దాని తర్వాత టమాటా కూడా పీసెస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చిన్న కడాయిని తీసుకొని లైట్గా వేడి చేయండి. తర్వాత 1 or 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మీకు ఎక్స్ట్రా ఏమైనా కావాలి అంటే 1 or 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత తాలింపు గింజలు మరియు పచ్చిశనగలు దూరగా వేయించుకోండి. లైట్గా స్లిమ్లో మంట పెట్టుకొని దూరగా వేయించుకోండి. అవి కంప్లీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ అండ్ పచ్చిమిర్చి పీసెస్ ఆ రెండు దూరగా వేయించుకోండి. మంట స్లిమ్లో పెట్టి దూరగా వేయించుకోండి. మనం 1 or 2 minutes వెయిట్ చేయాలి. మాడనివ్వకుండా అప్పుడప్పుడు చూస్తూ దూరగా వేయించుకోవాలి. ఒకవేళ మాడితే కర్రీ టేస్ట్ ఉండదు. సో మనము 2 or 3 seconds చూస్తూ దూరగా వేయించుకోవాలి. ఒక 1 or 2 seconds ఆగి మళ్ళీ అటు ఇటు అంటూ దూరగా ఆ పీసెస్ని వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకోవటం వల్ల పీసెస్ తొందరగా మగ్గుతాయి. తగినంత సాల్ట్ వేసుకొని వల్ల పీసెస్ తొందరగా మగ్గుతాయి. ఆ పీసెస్ మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు దాంట్లో యాడ్ చేసి అండ్ చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసి అలా యాడ్ చేయటం వల్ల మనం వేసిన దొండకాయ పీసెస్ కూడా త్వరగా మగ్గుతాయి. అలా మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా పీసెస్ కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అటు ఇటు అంటూ ఉండాలి. మాడకుండా ట్రై చేయాలి. చేసి చివరిగా చిటికెడు పసుపు మనకు సరిపడా కారము నేను తక్కువ వేసాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. అండ్ చివరిలో సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఇదే కర్రీ ప్రిపేర్ అవుతుంది.